హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో కాలీఫ్లవర్తో మసాలా కర్రీ సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది మా అత్తయ్య గారు చేశారండి, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. కాలీఫ్లవర్ను ముందుగా ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకొని బాయిలింగ్ వాటర్లో ఉప్పు పసుపు వేసుకొని కాలీఫ్లవర్ను ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మసాలా ప్రిపరేషన్ కోసం ఒక మిక్సర్ జార్లో 2 టమాటా, 2 ఆనియన్, కారానికి తగినన్ని పచ్చిమిర్చి, వెల్లుల్లి, అలాగే తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే 3 పెద్ద సైజ్ ఆనియన్, 2 టమాటాలు ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకొని ఆవాలు చిటపటలాడిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అలాగే టమాటా ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. వీటిని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఆనియన్ ట్రాన్స్పరెంట్గా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ స్టేజ్లో ఆనియన్ ట్రాన్స్పరెంట్గా వచ్చే స్టేజ్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని టేస్ట్ చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ కాకపోతే సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మసాలా పేస్ట్ అంతా పచ్చివాసన పోయి బాగా దగ్గర పడేంత వరకు 10 నుంచి 15 నిమిషాల వరకు కనీసం ఉడికించుకోవాలండి. సో ఇలా 15 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మనకి ఈ మసాలా మిశ్రమం అంతా దగ్గర పడిపోతుంది. ఇందులో మీరు కారం యాడ్ చేయాల్సిన అవసరం లేదు, మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. మనం పచ్చిమిర్చి కారమే సరిపోతుంది. సో 15 నిమిషాల తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి మసాలా అంతా దగ్గరగా వచ్చేసిందండి. సో ఇలా దగ్గర పడిన స్టేజ్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలను కూడా యాడ్ చేసుకుని అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని 2 నుంచి 5 నిమిషాల వరకు ఉడికించుకొని లాస్ట్లో కరివేపాకు కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని రోటీలో కానీ రైస్లో కానీ తింటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి.